థ్యాంక్ యూ సార్. ఎన్హెచ్ఆర్సి హనుమకొండ జిల్లా ఆఫీస్ ఇనాగ్రేషన్ సందర్భంగా ఉమెన్స్ లీగ్ కమలబాయి గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. నేను వాస్తవం చెప్పాలంటే నా ప్రధాన వృత్తి వ్యవసాయం. కానీ నేను వ్యవసాయం చేసుకుంటూ కూడా నా చిన్నతనం నుంచి కూడా సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. నాకు ఏ సన్మానం చేసినా చేయకుండా ఎవరు పిలిచినా పిలవకుండా నాకు తెలిసిందంటే ఖచ్చితంగా అక్కడ నేను వాళ్తాను. అక్కడ ఉండి న్యాయమో అన్యాయమో దాని గురించి డిస్కషన్ చేసి ముందుకెళ్ళే దిశగా దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచించే మనస్తత్వము నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్న మొట్టమొదటి విద్య నాకు. మా నాన్నగారి ఇన్స్పిరేషన్తో మా అమ్మగారి ఇన్స్పిరేషన్తో నేను ఈ ఆశయంతో ముందుకెళ్తున్నాను. 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే మా క్యాస్ట్ వచ్చేసి ఆర్య కులం. ఆర్య సంక్షేమ సంఘం అని దాదాపు 1995 నుంచి మా కమిటీ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2016 వరకు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఎవరి నుంచి కూడా అక్కడ పనిచేసినప్పుడు కూడా ఎవరి మీద ఏం ఆశించకుండా నేను చేసే కార్యక్రమాలు చేసుకుంటూ కులాభివృద్ధికి పాటుపడుతూ పార్టీలకు అతీతంగా ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. జిల్లాలు బైఫర్గేషన్లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక హన్మకొండ జిల్లాలో మా కరీంనగర్ ఉమ్మడి నుండి కమలాపూర్, ఎలకతుర్తి, బీదర్ మండలాలు వరంగల్ అనుభవంలో కలపడం జరిగింది. అప్పుడు నేను చేసిన నా నైపుణ్యాన్ని గ్రహించి మా రాష్ట్ర కమిటీ వాళ్ళు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి నేను ఉండనన్నా కూడా నన్ను యునానిమస్గా ప్రెసిడెంట్ చేశారు. ఇప్పటి వరకు కూడా నేను హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మా కమిటీ 36 మంది ఉన్నారు. అందులో బిల్డింగ్గా 10 మందిని పనిచేస్తున్నాము. ఎన్నో యాక్టివిటీ చేసుకుంటున్నాము. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను చేసే దానికి ఇప్పుడు నేనేం చేయకుండా మీరు సన్మానం చేశారు, నేనేంతో మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఇదేదో క్రెడిట్ కోసం చెప్పడం కాదు. నేను కూడా ఒక సోషల్ సర్వీస్ కార్యకర్తనే కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. ఈ అవకాశము ఇలా రావడము నేను కూడా సార్ బిల్డింగ్లో ఉంటా. మీరు మీ కమిటీలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు పిలిచినా ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీకు మనస్ఫూర్తిగా నేను సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీరు ఈ కమిటీ ఇక్కడితోనే కాకుండా మేనట్టు షార్ట్ పీరియడ్లో ఆఫీస్ ఓపెనింగ్ చేసుకొని పెద్దగా దాతలు మనం చేసే కార్యక్రమం మంచిదైతే దాతలు ముందుకు వస్తారు, మనల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ళ ప్రోత్సాహంతో మనం కూడా ముందుకెళ్ళి చాలామంది బడుగు బలహీన వర్గాల వారికి సేవలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎంతమంది చెప్పాను మాట్లాడాను. అతి తొందరలో మండల, జిల్లా, గ్రామ కమిటీలు వేసుకొని తక్కువ పీరియడ్ లోపల ఎక్కువ మందికి న్యాయం చేద్దాం. ఇందాక సమానంగా చెప్పినట్టుగా చాలా అకృత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయి మహిళల మీద. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ 1 year కాలేదు, సిర్పూర్ కాకినాడ నుంచి మా కమ్యూనిటీ వాళ్ళు ఒక మిల్లు లోపల పనిచేయడానికి వచ్చింది ఒక కుటుంబం. చాలా పేద కుటుంబం అది. అక్కడ పనిచేసుకునే క్రమంలో బాధాకరమైన విషయం ఏంటంటే మాకు వాళ్ళు పనిచేసుకొని బయట ఎండాకాలంగా వాటిని తీసుకున్నారు. 6 సంవత్సరాల అమ్మాయిని అదే మిల్లులో పనిచేసే వ్యక్తి అతి దారుణంగా కిరాతంగా చెప్పకూడదు, నేను ఆ మాటలు కానీ ఇంకా కిరాతంగా చంపేశాడు. దాన్ని మేము మా హన్మకొండ జిల్లా నుంచి మేము చేసి సహాయం చేసాము. మాకు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మా కమిటీ కూడా ఉంది. వాళ్ళకు కూడా కాగళ్ళ ప్రదర్శన చేశారు, ఎన్నో చేశారు. అయినా కూడా సరైన న్యాయం జరగలేక ఆ తల్లిదండ్రుల బాధ ఇప్పటికి కూడా వర్ణాతీతం. అంత దూరమైనా కూడా మా హన్మకొండ నుంచి మేము కమిటీ వెళ్ళి వాళ్ళని ఓదార్చి మాకు తోచిన సహాయం చేసి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అట్లాంటి కార్యక్రమం, అట్లాంటి సంఘటనలు ఇక నుంచి పునరావృతమైనా కూడా దానికి పనిష్మెంట్ అనేది కనుక ఉన్నట్టయితే ముట్టుకోవాలంటే భయపడతాడన్నా, ఆడవాళ్ళు బయట నుంచి పోతా ఉంటే కనెక్ట్ కూడా జంకేటట్టు చేయాలి ఎన్హెచ్ఆర్సీ అని చెప్పి నేను సభాముఖంగా సగర్వంగా చెప్పుకుంటున్నాను. గాంధీజీ కలగన్న దేశం అని చెప్పాలంటే మన ఒక్కరితో ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎన్హెచ్ఆర్సీ నుంచి కనుక మనం బీజం వేసినట్టు అంటే మన ముందు తరాల వాళ్ళు కూడా దీన్ని ఆదరించినట్టు మనం ప్రవర్తించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినట్టు అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఆడవాళ్ళు ఇక్కడి నుంచి నిర్భయంగా తీరవచ్చు. గత గవర్నమెంట్ కూడా
మహిళల కోసం షీటింగ్స్ పెట్టారు, చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఆడవాళ్ళకి భయం లేకుండా అయిపోయింది, మంచి బేసికగా వేస్తున్నారు. ఏం జరిగినా కూడా 100 కాల్ చేయడం, నిర్ణయం జరిగితే కేసులు పరిష్కరించడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమం, అహింసలు జరుగుతున్నాయి. వాటిని మీరు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు కొంతవరకైనా మీకు సహాయంగా మేము ఉంటాము. మాకు ఏ పదవి అవసరం లేదు సార్, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము. మా పదవి లేకుండా మేము వస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కూడా అభినందించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ.